1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. గురుగారు, ఏ ఇంట్లోనే పూజ చేసుకోకూడదా గురుగారు? ఆలయానికి ఎందుకు వెళ్ళాలి అంటారు? అన్ని చోట్ల దేవుడు ఉంటారు అని చెప్తారు. ఇందుగలడు అందులేడు సందేహం వల్ల ఎందెందు వెతికినా అందందు కలడు అని అంటారు కదా గురుగారు. మరి ఆలయానికి ఎందుకు వెళ్ళాలి? ఇంట్లో పూజ చేసుకుంటే సరిపోదా? బిజీ స్కెడ్యూల్స్ ఉన్నాయి. ఏంటి దీనికి సమాధానం ఏంటి గురుగారు? దీనికి సమాధానం ఏంటంటే అమ్మ, మనం నిత్య దేవతారాధన చేసుకుంటూ ఉంటాం. నీ ధర్మంగా నీకు భగవంతుడు ఇచ్చిన దానితోటి తృప్తి చెందట్లేదు. భగవంతుడు ప్రతి మనిషికి కూడా 84 లక్షల జీవరాశులకి కూడా సమాంతరమైన న్యాయం చేస్తాడు. గాలి, నీరు, నిప్పు, భూమి అన్నీ కూడా సమాంతరంగా ఇస్తాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? స్వార్థ చింతనతో అత్యాశకు పోయి వాడికన్నా నాకు ఎక్కువ జీవితం కావాలి, ఎక్కువ ఆనందం కావాలి, ఎక్కువ డబ్బులు కావాలి, సుఖంగా ఉండాలి, ఎక్కువ భోగాన్ని అనుభవించాలి అనేటటువంటి స్వార్థ చింతన పెరిగిపోతుంది. మీరు ఎవరైనా సరే ఇంట్లో నిత్య దేవతారాధన చేసేటటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. అన్ని చోట్ల భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు సర్వాంతర్యామి, అది అందరూ ఒప్పుకోదగ్గటువంటి విషయమే. కాకపోతే విషయం ఏంటయ్యా అంటే ఆ తత్వాన్ని మనిషి తెలుసుకోలేకపోతున్నాడు. అన్నింటా భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకోలేకపోతున్నాడు. ఇప్పుడు మనకి తల్లి ఉంది. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు? ఇప్పుడు మా అమ్మ ఇది, మా నాన్న, ఇప్పుడు నా భార్య, నా బిడ్డ, అలాగే దేవుని చూపించు. దేవుడు ఎలా ఉంటాడు? అరే అన్నింటా భగవంతుడు ఉన్నాడు రా, నీ తల్లిలో భగవంతుడు. ఇప్పుడు మాతృదేవోభవ అన్నారు కానీ మాతృ స్త్రీ భవ లేదా పితృపురుష భవ అనలేదు. అంటే తల్లినే దైవంగా భావించమని చెప్పింది మన సనాతన ధర్మం. తండ్రినే దైవంగా భావించమని చెప్పింది మన సనాతన ధర్మం. నీకు చదువు చెప్పినటువంటి గురువుని దైవంగా భావించమని చెప్పింది మన సనాతన ధర్మం. వాటిల్లో మనం ఏది పాటించాలి. ప్రతి మనిషికి కూడా ఒక సాక్ష్యం కావాలి. ప్రతి మనిషికి ఓ సాక్ష్యం కావాలి. మన జీవితం ధర్మబద్ధంగా ఉన్నటువంటి జీవితాన్ని మనం ధర్మబద్ధంగా అనుభవించట్లేదు. స్వార్థ చింతనకు పోయి ఆడంబరమైనటువంటి జీవితం కావాలనుకుంటున్నాం. ఇప్పుడు ఓ తండ్రి కష్టపడి ఆ బిడ్డకి ఓ 1,00,000 రూపాయలు వేసాడు అనుకోండి. ఆ 1,00,000 రూపాయలు నాకు సరిపోవు, నాకు ఇంకో 2 లక్షలు కావాలి. నీకు 1,00,000 రూపాయలు సరిపోతాయి అనుకున్నప్పుడు నువ్వు ఇంట్లో పూజ చేసుకో, ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. నీ పని నువ్వు చేసుకుంటే చాలు. నువ్వు ఎప్పుడైతే నీకు 2 లక్షలు కావాలనుకుంటున్నావో అప్పుడు నువ్వు నీ యొక్క శక్తి, నీ ఆలోచన కూడా బయటికి వెళ్ళిపోయింది. అప్పుడు ఏమైంది? సమాంతరంగా కావాలనుకున్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, నీ దగ్గరికి అదే వస్తుంది. ఎక్స్ట్రా కావాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఎక్స్ట్రాగా పూజలు చేయాలి. అంటే అక్కడ ఆలయంలో ఎక్స్ట్రా పవర్స్ ఉంటాయి. ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే అసలు దేవాలయం ఎందుకు అనేది కూడా ఒక ఇది. ఇప్పుడు మనం ఉన్నాం, మనకు ఒక సమస్య వచ్చింది, మనకి ఒక సమస్య వచ్చింది. ఈ సమస్య నివారణం కావాలంటే ఓ ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళాలి. ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం ఉంటుంది, ఒక ఆఫీస్ ఉందిగా ఎమ్మెల్యే గారికి. ఓ పోలీసుల దగ్గరికి వెళ్ళాలి, పోలీస్ స్టేషన్ ఉందిగా. ఓ ఛానల్కి వెళ్ళాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళకు ఒక ఆఫీస్ అంటూ ఉందిగా. అలాగే దేవాలయాలు భగవంతుడి యొక్క ఆఫీస్. మనకి ఒక ఆర్థికపరమైనటువంటి సమస్య వచ్చింది, ఆర్థికపరమైన ఇబ్బంది వచ్చింది, వెంటనే లక్ష్మీదేవికి పూజ చెయ్యాలి. నువ్వు ఇంట్లో కూర్చున్నావు, నీ మనస్సులో నువ్వు ఎంత పూజ చేసినా లక్ష్మీదేవి మనస్సులో కనబట్టలేదు. ఇంట్లో కూర్చున్నావు, నీకు మనశ్శాంతి లేదు. నీకు మనశ్శాంతి కలిగించేటటువంటి ప్రదేశం దేవాలయం. అంటే నీకు ఒక రూపం కావాలి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. అంటే శంఖము, చక్రము, గద, పద్మాన్ని ధరించినటువంటి స్వరూపంతో లక్ష్మీదేవి ఉంటుందని మనం చెప్పుకున్నాంగా. మరి ఏది ఎక్కడ ఉంది? ఆ రూపంలో మనం నిరంతరము కూడా ఆ అమ్మవారిని స్మరించడం కోసం పెట్టుకున్నవే దేవాలయం. అంటే ఒక రూపాన్ని, అసలు భగవంతుడు నిరాకార స్వరూపుడు, భగవంతుడికి రూపం లేదు. కానీ మనం ఆరాధించేటటువంటి విధానంలో, సనాతనమైనటువంటి ధర్మంలో ఇది కలియుగం. ఈ కలియుగంలో మానవుడు అనేకమైనటువంటి క్లేశాలు, అనేకమైనటువంటి కష్టాలతోటి, మానసిక సంఘర్షణలతోటి దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాడు. వాడి యొక్క జీవితానికి, వాడి మనస్సుకి, వాడి శరీరానికి ఒక ఊరట కలిగించేటటువంటి ప్రదేశం కావాలి. ఆ ప్రదేశమే దేవాలయం. సనాతనమైనటువంటి ధర్మంలో మహర్షులు పెట్టినటువంటి విధానం. ఆ దేవాలయం అసలు దేవాలయం ఏంటి? దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి? దేవాలయం ఒక పెద్ద సబ్స్టేషన్ లాంటి. ఈ దేవాలయంలో, గర్భాలయంలో దేవుడి పీఠం కింద ఒక యంత్రం పెడతారు, ఆ రాగి యంత్రం పెడతారు. దాని మీద ఒక రాతి విగ్రహం పెడతారు. లక్ష్మీదేవో, వినాయకుడో, సరస్వతిదేవో, శివుడు ఏదో విగ్రహం పెడతారు. పెట్టిన తర్వాత దేవాలయం కట్టిన తర్వాత విమానం పైన శిఖరం పెడతారు. అది ఇత్తడితోటి లేదా పంచలోహాలతో. కొద్దిగా ఎదరకొచ్చేసరికి ధ్వజస్తంభం. ఇదంతా కూడా సబ్స్టేషన్ కి ప్రతీక. అంటే పాజిటివ్ ఎనర్జీ, ఒక విద్యుత్ శక్తి తరంగం. మనిషి అనేకమైనటువంటి నెగటివ్ ఎనర్జీ తోటి,
మానసిక సంఘర్షణలతోటి బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు మనం ఓ దేవాలయానికి వెళ్తాం, ఓ 10 నిమిషాలు గుళ్ళోకి వెళ్ళిన వెంటనే మన మనసు ప్రశాంతం అయిపోతుంది. బయట ఎక్కడా లేని ప్రశాంతత దేవాలయంలో లభిస్తుంది. Yes, గురు. ఎందుకు లభిస్తుంది? అయ్యగారు ఉంటారు, బ్రాహ్మణుడు, పూజ చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వేద మంత్రాలతోటి పూజ చేస్తారు. ఈ వేద మంత్రాలతోటి పూజ చేసేటప్పుడు ఈ మంత్రాల్లో ఉన్నటువంటి శబ్ద తరంగాలు, ఈ శబ్దము, ఈ శక్తి ఏమవుతుందయ్యా అంటే కింద విగ్రహం కింద ఉన్నటువంటి రాగి రేగుకి తగులుతుంది. ఆ రాగి రేగుకి అష్టబంధనం చేస్తారు. దాంట్లో పంచలోహాలు, తర్వాత పాదరసము ఇత్యాది అష్టబంధనమై చేసేటటువంటి కొన్ని వస్తువులు వేస్తారు. ఇవన్నీ కలిపి శక్తి అయ్యి ఆ యంత్రానికి శక్తి వస్తుంది, చైతన్యం కలుగుతుంది. ఈ యంత్రం నుంచి వచ్చినటువంటి శక్తి విగ్రహానికి వెళుతుంది, ఈ రాతి విగ్రహానికి. ఈ రాతి విగ్రహం నుంచి ఉన్నటువంటి శక్తి శిఖరానికి వెళ్తుంది. ఈ శిఖరం దగ్గర ఉన్నటువంటి ఈ శక్తి ఏదైతే ఉందో ఇది ధ్వజస్తంభానికి వెళ్తుంది. ఈ ధ్వజస్తంభం ఎలా పనిచేస్తుంది? ఒక సెల్ టవర్ లాగా పనిచేస్తుంది. సెల్ టవర్ ఎలాగైతే అది ఉన్నంత మేళ సిగ్నల్ని ఎలాగైతే ఇస్తుందో, ఈ ధ్వజస్తంభం ఉన్నటువంటి మేళ ఎంత మేళ అయితే, ఏ ఊర్లో అయితే ఈ దేవాలయం ధ్వజస్తంభం ఉంటుందో దాని సర్కిల్ అంతా కూడా పాజిటివ్ ఎనర్జీని మూడు ఉంటాయి మేఖలాలు. ధ్వజస్తంభానికి 3 మేఖలాలు ఉంటాయి, 3 పుల్లలు లాంటివి. ఆ 3 పుల్లల ద్వారా కూడా సర్కిల్ మొత్తం అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో పాజిటివ్ ఎనర్జీని సర్కిల్ చేస్తున్నారు. మొత్తం అంతా కూడా అది విస్తరింపజేస్తుంది. ఆ కారణంగా దేవాలయంలో విశేషమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి దేవాలయానికి మనం ఎందుకు వెళ్ళాలి? మనకి అనేకమైనటువంటి కోరికలతోటి, అనేకమైనటువంటి సమస్యలతో సతమతమవుతూ ఉంటాం. కాబట్టి మానసిక ప్రశాంతత కోసం మనం ఈ కలియుగంలో ప్రతీది ప్రాక్టికల్ కావాలి. దేవుడు ఉన్నాడు, చూపించు, ఆ విగ్రహంలో ఉన్నాడు. ఆ విగ్రహంలోకి ఎలా వస్తాడు? బ్రాహ్మణులు అంటే అయ్యగారులు చదివేటటువంటి మంత్రశక్తి వల్ల వస్తారు. కాబట్టి అలా ఆ మంత్రశక్తి, దైవశక్తి ఆ దేవాలయంలో ఉన్న తర్వాత మనం అక్కడికి వెళ్ళి, అయ్యా నాకు ఈ కష్టం వచ్చింది. ఇప్పుడు మనం ఒక ఆఫీస్కి వెళ్ళాం, దేవుడి యొక్క ఆఫీస్ అంతే అది. అయ్యా నాకు ఈ కష్టం వచ్చింది, నివారణ చేయని చెప్పి ఓ పూజ చేసి ఓ కొబ్బరికాయ కొట్టి, ఈ పూజ కొబ్బరికాయ ఏంటి ఒక అప్లికేషన్. నాకు ఈ కష్టం వచ్చింది తీర్చు, ఓ 11 రోజులో, ఓ 21 రోజులో, ఓ 109 రోజులో వెళ్ళాం, పని అవుతుంది. ఆ కారణంగా దేవాలయాలకి వెళ్ళాలి, దేవాలయానికి పూజ చెయ్యాలి. అంతే తప్ప మనం వేరేగా అనుకుని వేరే విధంగా అనుకుంటే అది కాదు. తప్పకుండా. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, ఆర్థిక లాభం ఇవన్నీ కలగాలంటే ఆగస్టు 11వ తారీఖు మంగళవారం రోజున మేము నిర్వహించేటటువంటి 1,00,000 రుద్రాక్షల పూజలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సర్వ విధములైనటువంటి కష్టాలు నివారణమై ఐశ్వర్యాలు కలుగుతాయి. 1,00,000 రుద్రాక్ష పూజలో పాల్గొనేటటువంటి వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్వస్తి.